Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కృష్ణలంక స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం చేసిందెవరు? విజయవాడ కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. ఈ విషయాన్ని కృష్ణసాయి అదృశ్యం కేసులో విచారణ జరుపుతున్న సిట్ గుర్తించింది. విజయవాడకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం కాల్చి బూడిద చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, తాజాగా లేకపోవడాన్ని సిట్ గుర్తించడం చర్చనీయాంశమైంది. మే 1 నుంచి జూన్ 1వ తేదీ మధ్య కేవలం 2 రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించడం గమనార్హం. దీంతో సాయి కృష్ణ లాకప్ డెత్, ఇతర ఆరోపణలపై మరింత బలం చేకూర్చినట్లయింది. గత నెల 8, 9 తేదీలలో సాయి కృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణలంక పిఎస్లోను, ఆ తర్వాత నగరంలోని ఒక లాడ్జిలో చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ను భద్రపరచాలన్న న్యాయస్థానం ఆదేశాలకు ముందే మాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫుటేజ్ను కృష్ణలంక సీఐ నాగరాజే మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై న్యాయస్థానానికి పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.